ప్రజలారా, ఈరోజు ఏపీలోని వార్తలు చూసుకుంటే కొన్ని ముఖ్యాంశాలు చూసుకుంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకోవాలండి. రాజశేఖర రెడ్డి గారు చాలా మంచి పనులు చేశాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీఎంగా పనిచేసి 5 సంవత్సరాల 3 నెలల పాటు సీఎంగా పనిచేసి ప్రజలకు చాలా చేశాడండి. ఆరోగ్యశ్రీ కానీ, పేద ప్రజలకు ఇల్లు గృహ సముదాయాలు కానీ చాలా కట్టించాడండి. కాబట్టి రాజశేఖర రెడ్డి 75వ జయంతిని పురస్కరించుకొని అందరికి కూడా శుభాకాంక్షలు చెప్పాలండి. రాజశేఖర రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు అండి. ప్రజల తరఫున అందరి తరఫున నేను చెప్తున్నాను. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఎప్పటికీ మర్చిపోలేని వ్యక్తి అండి. మహోన్నత వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారండి. ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆయన చేసినవి కూడా ఆరోగ్యశ్రీ అలా కొన్ని కార్యక్రమాలు చేశాడండి. కానీ మనం ఎప్పుడు కూడా అతన్ని మర్చిపోయే స్థితిలో మనం ఉండలేమండి. మంచి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారండి. శుభాకాంక్షలు తెలుపుకుంటూ కొన్ని ముఖ్యాంశాలండి. తెలంగాణలో టీడీపీ పునర్నిర్మాణం. ఏపీ తెలంగాణ నాకు 2 కళ్ళు. తెలుగు జాతి ప్రయోజనాలే పరిరక్షణ లక్ష్యం. చంద్రబాబు నాయుడు. తెలంగాణలో టీడీపీని పునర్నిర్మిస్తామని ఆ పార్టీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. పార్టీకి యువరక్తాన్ని ఎక్కిస్తామని, విద్యావంతులకు అవకాశం ఇస్తామని, 3-4 దశాబ్దాల పార్టీ ఉత్సాహంగా పనిచేసేలా సమర్థ నాయకత్వాన్ని తీసుకొస్తానని వెల్లడించారు. తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని వివరించారు. ఎన్నికల్లో పోటీ చేయకపోయినా పెద్ద ఎత్తున కార్యక్రమాలకు తరలిరావడం చూస్తూ ఉంటే తెలంగాణలో పార్టీ బలం ఏమిటో తెలుస్తుందని, 20 ఏళ్లుగా అధికారంలో లేకున్నా కార్యకర్తల అభిమానులు పట్టుదల ఉందని, తెలుగు జాతి ఉన్నంత వరకు తెలంగాణ గడ్డపై పసుపు జెండా ఎగురుతూనే ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి. ఏపీలో భూస్థాపితం చేశాము. ఏపీ సమస్య సుడిగుండంలో ఉందని, ఇబ్బందులను అధిగమించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. మొన్నటి ఎన్నికల్లో వేళ ఇక్కడ నుంచి పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చి పనిచేశారు. విదేశాల నుంచి ఎన్ఆర్ఐలు 1000 ప్రదేశాలకు వచ్చి తరలొచ్చారు. యువగలం హిట్టయింది. నన్ను అక్రమంగా జైల్లో ఉంచినప్పుడు పవన్ కళ్యాణ్ స్వయంగా వచ్చి అండగా నిలిచాడు. హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్లో జరిగిన సభలో ప్రసంగిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దూరదృష్టితో తాను చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఆ తర్వాత వచ్చిన సీఎంలు కొనసాగించడం అభినందనీయము అన్నారు. సైఫరాబాద్ అని మాట్లాడితే ఆ రోజు తనను ఎగతాళి చేశారు. కానీ అప్పుడు ఈ అభివృద్ధి ఫలాలు యువతకు అందుతున్నాయని పేర్కొన్నారు. చూడండి, తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో కలిసి సాగాలి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ. ఇరు రాష్ట్రాలు అన్నదమ్ముల ఇడిపోయిన అభివృద్ధిలో కలిసి సాగాలని, ఎలాంటి జలవివాదాలు లేకుండా తెలుగు రాష్ట్రాలు పురోభివృద్ధి సాధించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తెలుగు రాష్ట్రాలు తలెత్తుకొని ఉండేలా అభివృద్ధి చెందాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఆశాభావం వ్యక్తం చేసినట్లు తుమ్మల తెలిపాడు. నేను చంద్రబాబు నాయుడిని కలిశారండి తుమ్మల నాగేశ్వరరావు గారు. అట్లే చంద్రబాబును కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని గ్రేటర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, అరకపూడి గాంధీ ఆదివారం జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టి నగరానికి రావడంతో ఆయన ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఎస్ఐ మృతదేహంతో వార్కపేటలో ఆందోళన చేస్తున్న దృశ్యము. అశ్వరావుపేట ఎస్ఐ మృతి. గత నెల 30న ఆత్మహత్యాయత్నము. చెయ్యి ఏదింపులే కారణము. దళిత సంఘాల ఆందోళన. ఎస్ఐ మరణవార్తమని గుండెపోటుతో మేనత్త మరణము. చూడండి, ఎమ్మెల్యే పదవికి జగన్ రాజీనామా. కడప ఎంపీగా పోటీ చేసే యోచన. పులివెందల నుంచి విజయలక్ష్మి లేదా సతీమణి భారతీయులను దింపే ఆలోచన. విపక్ష హోదా లేకపోవడంతో చంద్రబాబును ఎదుర్కోలేమని ఆవేదన. వైఎస్ జయంతి సందర్భంగా నేడు ప్రకటన. అధికారం నేలమట్టం కావడంతో 2019 ఎన్నికల్లో 130 స్థానాలు విజయం దక్కించుకున్న వైసీపీ తాజా ఎన్నికల్లో నేలమట్టమైంది. దీంతో జగన్కు ఇప్పుడు ఎట్టపోలేని పరిస్థితి ఏర్పడింది. పైగా అసెంబ్లీలో 11 స్థానాలు ఉండడంతో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కేలా లేదు. దీంతో జగన్ కేవలం
సాధారణ ఎమ్మెల్యేగా మిగిలిపోతున్నారు. జగన్ స్వభావాన్ని బట్టి చూస్తే ఈ స్థితిని జీర్ణించుకునే అవకాశం ఆయనకి లేదని ఆయన సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. ఏపీలో ఇంకా ఇంకా ఉచిత ఇసుక నేటి నుంచి కొత్త విధానం అమల్లోకి. నేడు టీడీపీ సర్కారు మార్గదర్శకాలు విడుదల. 5 ఏళ్లుగా రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న ఇసుక కష్టాలు ఇంకా ఉండవు. అన్ని వర్గాల ప్రజలకు ఇసుక ఉచితంగా అందుబాటులోకి రావడం. తెలుగుదేశం కూటమి సర్కారు ప్రకటించిన ఉచిత విధానం సోమవారం నుంచి అమలులోకి రానున్నది. ప్రభుత్వం అధికారికంగా ఈ పేరుకు ఉచిత ఇసుక పాలసీని ప్రకటించింది. సీఎం సార్కు సారీ చెప్పాలి. బాబు ఇంటి చుట్టూ నిఘా. మాజీ సీఎం తెచ్చిన ఆంజనేయులకు సీఎం అపాయింట్మెంట్ లేదన్న అధికారులు. గత ప్రభుత్వంలో అడ్డగోల పనులు. ఈఆర్ఎస్కు అనుమతిస్తే వెళ్ళిపోయేందుకు ఇప్పుడు ప్లాట్లు. ఏమి చేసైనా జగన్ కళ్ళల్లో ఆనందం చూడాలి. ఎలాగైతే పోలీసు బాస్ పోస్టు సాధించాలి. ఈ లక్ష్యంతో 5 ఏళ్ల పాటు చేయని పనులన్నీ నిఘా విభాగం మాజీ సీఎం చేశారు. ఇప్పుడు ఆయన పడుతున్న పాటలు పోలీసు శాఖలో చర్చనీయంగా అయ్యాయి. మాజీ సీఎం జగన్ తాడేపల్లి ప్యాలెస్లో ప్రత్యేకంగా ఒక గదిలో కూర్చొని నిన్నటిదాకా రాజకీయ సమస్యలు పరిష్కరించిన పిఎస్ఆర్ ఆంజనేయులు ప్రభుత్వం మారడంతో హైదరాబాద్లోని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి చుట్టూ ఇప్పుడు ప్రదర్శన చేస్తున్నారు. చూడండి, ఎందుకయ్యా చేసేది ఎందుకు, ఇట్లా అయ్యేది ఎందుకు? చేసినవి చిన్న పాపాలు కావు. వైసీపీ నాయకుని తరహాలు అడ్డమైన పనులు చేస్తున్న పిఎస్ఆర్ను ఎన్నికల సమయంలో ఎలక్షన్ కమిషన్ తప్పించింది. జగన్ అరాచక పాలనతో ఇసుకుపోయిన ప్రజలు దారుణంగా ఓడించడంతో అవాక్కైన ఆంజనేయులు తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఉండవల్లి కరకట్ట వైపు వచ్చి చంద్రబాబును కలిసే ప్రయత్నం చేశాడు. చూడండి, అప్పుల బాధతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య. ఆర్థిక ఇబ్బందులతో పాటు కుటుంబ పోషణ భారంగా మారి మిర్యాలగూడలో ఆదివారం ఆటో డ్రైవరు ఆత్మహత్య చేసుకున్నాడు. చూడండి, భూముల రిజిస్ట్రేషన్ విలువలు సవరణ మళ్లీ మొదటికి. మరోసారి అధ్యయనం నిర్ణయము. తక్కువ పెంచాలన్న యోచనలో ప్రభుత్వం. మధ్యతరగతి భారం కాకుండా పెంపు. ఈసారి మంత్రి హైదరాబాద్లో అంట. బంగారం ముక్కలను సంచిలో దాచి బస్సులు అక్రమంగా తరలింపు. 2 అరెస్టు. 2.98 కోట్ల బంగారం స్వాధీనము. రుద్రుడికి 5 కోట్ల టోకరా. సైబర్ వలలో ట్రాన్స్కో రిటైర్డ్ ఉన్నతాధికారి. గత నెల 13 నెంబర్ నుంచి కాలు. మనీ లాండరింగ్లో పేరుందని బెదిరింపు. ముంబైలో కేసు నమోదైంది. హల్చల్. నగదు బదలాయించుకొని ఫోన్లు స్విచ్ ఆఫ్. అమెరికాలోని కూతురు సమాచారం పోలీసులు స్పందించలేదని ఆరోపణ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇట్లే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.